సీఎం వర్మకు చంద్రబాబు వెన్నుపోటు. నిజమేనుల్లా, వర్మకు చంద్రబాబు వెన్నుపోటు ఓడ్చిండని పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. అరే ఇదేంది, పవన్ కోసం సీటును త్యాగం చేసి ఆఖరికి మెజారిటీతోనే గెలిపించే అసలు వర్మ ఎందుకు వెన్నుపోటుకు గురైండు, ఏమైంది వాని అంటారా? ఏం జరిగిందో వార్తలనే చూద్దాం పాండ్రి. పిఠాపురంలో వర్మకు పెద్ద షాక్ ఇచ్చిండులో చంద్రబాబు. మొన్నటి ఎన్నికల్లో పవన్ కు సీట్ ఇచ్చి ఏ పదవి లేకుండా నియోజకవర్గంలో పార్టీ కోసమే పనిచేస్తున్న వర్మకు ఆయనతో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి కూడా వీకేసిండు. పాపం చూడండి, ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేస్తే ఆ పదవే పోయేసరికి ఎట్లా బాధపడ్డాడో. అయితే గమ్మత్ విషయం ఏందయ్యా అంటే, ఇప్పుడు పిఠాపురంలో ఇంతగానం బాధపడుతున్న ఈ వర్మ గారిని అప్పట్లో పవన్ చేతుల చెయ్యేసి ఏమడిగిండో యాదుకున్నదా? నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. ఇక ఇది పవనాల్ సార్ ముచ్చటైతే ఇంకా చంద్రబాబు సార్ ఏమన్నాడు అయినండి. మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వరే ఉంటారు. చూసిండ్రు కదా ఇది పరిస్థితి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక ఏందేమల్లన్నా అన్నట్టు సీట్ ఇచ్చి గెలిపించిందాక ఒక మాట మాట్లాడినరు. అంత అయిపోయినాక ఇప్పుడు నియోజకవర్గంలో పదవి వీకేసిండ్రు. ఇదంతా చూసిన వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ లోపట ఎట్లా రగిలిపోతున్నారో, రేపటి సంధి పిఠాపురంలో రాజకీయాలు ఎట్లుంటాయో గాని పార్టీ కోసం పనిచేస్తే ఆఖరికి వెన్నుపోటుకే గురైండు అని కామెంట్లు పెట్టబట్టిండ్రు టీడీపీ కార్యకర్తలు కొంతమంది.